అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మైథిలి వెజ్ రెసిపీస్। ఈ రోజు వీడియోలో అందరి ఇళ్లలోనూ కూడా చాలా సులువుగా పెరిగే వామాకుతోటి రోటి పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను। దీని హెల్త్ బెనిఫిట్స్ అయితే ఒకటి రెండు కాదు, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి। మెయిన్ గా దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల డైజెషన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది। పిల్లల్లోనైనా పెద్దల్లోనైనా కఫం గాని దగ్గు గాని వచ్చినప్పుడు అది తగ్గాలి అంటే దీంతో కషాయాన్ని పెట్టుకుంటే చాలా తొందరగా రిలీఫ్ ఉంటుందన్నమాట। ఇప్పుడైతే దీంతో పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాము। నేనైతే ఇక్కడ ఒక పెద్ద బేసిన్ నిండా వామాకుల్ని తెచ్చుకున్నాను। లేత ఆకుల్ని అయితే కాడలతో పాటు తీసుకున్నా పర్వాలేదు, ముదురు ఆకులైతే కాడలు లేకుండా తీసుకుని వీటిని బాగా కడుక్కుని నీళ్లను ఓడ్చుకుని పక్కన పెట్టుకోవాలి। నెక్స్ట్ మనం పాన్లోకి 3 స్పూన్ల వరకు నూనెని వేసుకుని నూనె వేడెక్కిన తర్వాత 1 స్పూన్ మెంతులు 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి। ఇవి కొద్దిగా వేగేటప్పుడు కారానికి తగినట్లుగా ఎండుమిర్చిని వేసుకోవాలి। నేను ఇక్కడ 20 నుంచి 25 ఎండుమిర్చిని అయితే వేసుకుంటున్నాను। ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత వీటిని పక్కకి పెట్టేసుకుని అదే నూనెలోకి మనం కడిగి పెట్టుకున్న వామాకుని వేసేసుకోవాలి। మొత్తం వామాకు వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసేసుకుని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి। దీంట్లో కొంచెం పులుపు అనేది ఎక్కువగానే పడుతుంది। ముందుగా చింతపండు వేసుకోవడం తెలియకపోతే కనుక ఆకు కొద్దిగా మగ్గిన తర్వాత చింతపండుని వేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక 5-10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి। మనం సాల్ట్ కూడా వేసుకున్నాం కాబట్టి దీంట్లో ఉండే వాటర్ అంతా కూడా ఒక 5 నిమిషాల తర్వాత ఇలా బయటకు వచ్చేస్తుంది। మరలా ఇదంతా దగ్గర పడి ఆకు మొత్తం మగ్గేంత వరకు నిదానంగా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి। మొత్తం అంతా ఇలా బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి। ఈలోగా వేయించుకున్న ఎండుమిర్చిని గ్రైండ్ చేసుకున్నాక చల్లారిన వామాకును కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవడమే। పచ్చడి గ్రైండ్ చేసుకున్న తర్వాత పైన పోపును వేసుకోవాలి। పాన్లోకి 2 స్పూన్ల వరకు నూనెను వేసుకుని 1 స్పూన్ ఆవాలు వేసుకుని ఆవాలు చిటపటమన్నాక కొద్దిగా పసుపు ఇంగువని వేసుకోవాలి। పోపు వేగిన వెంటనే మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి మొత్తం ఈ వేడి నూనెలో వేసుకుని 1-2 నిమిషాల పాటు స్టవ్ మీదే పచ్చడిని బాగా కలుపుకుని స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవాలి। వామాకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా। ఇలా పచ్చడిని చేసుకుని మనం అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా కూడా తినేయచ్చు। ఈ పచ్చడిని మనం 4-5 రోజుల వరకు కూడా నిల్వ ఉంచుకోవచ్చు। తింటుంటే వామాకు ఫ్లేవర్ అనేది తెలుస్తూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది। ఎక్కువ మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఈ హెల్తీ రెసిపీని మీరు తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి। ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితోనూ షేర్ చేయండి।